నాలుగేళ్లు 80 కేసులు పిల్లల అక్రమ రవాణా ఇలా ఒకటి కాదు రెండు కాదు సృష్టి కేసులో దర్యాప్తులో డాక్టర్ ముసుగేసుకున్న యాక్టర్ నమ్రత అపసృష్టి కార్యాలు బయటకొస్తున్నాయి. ఇంటరాగేషన్లో చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా ఒప్పుకుంటూ వస్తుంది ఆ కిలాడి. మరోవైపు ఈ కేసు అంతు చూసేందుకు త్వరలో రంగంలోకి దిగబోతుంది సిఐడి. సృష్టి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీలో అనేక వివరాలను రాబట్టారు పోలీసులు. పిల్లల్ని నమ్మే గ్యాంగులతో ఆమె లింకులు పెట్టుకున్నట్లు తేలింది. ఒకరికి పుత్రవాత్సల్యం కోసం మరొకరికి గర్భశోకాన్ని మిగిల్చిందా కిలాడి. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఏపీకి చెందిన గ్యాంగులతో డీలింగ్స్ పెట్టుకుని 3 నుంచి 5 లక్షలకు కొనుగోలు చేసింది. ఇటు ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతుల్ని సరోగసి వైపు మళ్లించి అక్రమాలకు పాల్పడింది. హైదరాబాద్, వైజాగ్ కేంద్రంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లు నిర్వహిస్తూ డాక్టర్ నమ్రత నిలువునా మోసం చేసి కోట్లు దండుకుంది. 5 రోజుల పాటు విచారించిన పోలీసులు స్టేట్మెంట్ను న్యాయమూర్తికి సమర్పించారు. పిల్లల్ని కొని విక్రయిస్తున్న నందిని, హర్ష, పవన్ అనే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్నట్లు తేలింది. గతంలో ఈ ముగ్గురు చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తూ జైలుకు కూడా వెళ్లారు. తన ఫెర్టిలిటీ సెంటర్కు సరోగసి కోసం వచ్చే దంపతులకు మాత్రమే కాకుండా హైదరాబాద్లో మరొక 4 ఫెర్టిలిటీ సెంటర్లకు కూడా పిల్లల్ని నమ్మినట్లు పోలీసులు గుర్తించారు. పెట్టి కేర్, హెడ్జ్, వయాసిస్ సెంటర్లకు వారి డిమాండ్ బట్టి పిల్లల్ని నమ్మినట్లు తేలింది. అలాగే యువతీ యువకుల వీర్యకణాలు, అండాలను సేకరించి అమ్ముతున్న గ్యాంగ్కు డాక్టర్ నమ్రత డబ్బులు ముట్టజెప్పినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు నమ్రతకు అండగా డాక్టర్ సదానందం కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. గాంధీ ఆసుపత్రిలో అనస్థీషియన్గా ఉన్న అతడు సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో జరిగే ప్రతి ఆపరేషన్ వెనకాల ఉన్నట్లు కనిపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసుపై సిఐడి ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గోపాలపురం పిఎస్ నుంచి వివరాలు సేకరించింది. త్వరలోనే సృష్టి ఫెర్టిలిటీ కేసు సిఐడి చేతికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.